ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, మరి యొక్క నూతన దినము దేవుని ప్రత్యక్షపు వాక్కుతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఆయన అత్యంత కృపను బట్టి మన పరిశుద్ధ గ్రంథాలను తెరిచి యెషయా గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనమును చదువుకుందాం. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరిచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. హల్లెలూయా. మరొకసారి చదువుకుందాం. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను ఘనపరిచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ఈ యొక్క ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, బలిష్ఠులైన ప్రజలు నిన్ను ఘనపరుస్తారు. భీకరమైన ప్రజలు చూడండి, వారు నిన్ను చూచి భయపడేలాగా, అవును నీవు వారిని చూచి భయపడే విధంగా కాదు, బలిష్ఠులైన ప్రజలు నిన్ను ఘనపరుస్తారని దేవుని యొక్క వాగ్దానం. ఈ ఉదయకాలం ఏ పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నావు, ఏ వ్యక్తిని బట్టి భయపడుతూ ఉన్నావు, ప్రియ దేవుని బిడ్డ, నీవు భయపడవలసిన అవసరం లేదు. వారే నిన్ను, మరి ఆ పరిస్థితులు నిన్ను చూసి భయపడేలాగా నీ ప్రభు తారుమారు చేయగలిగిన దేవుడు. అవును, ఆయన నీ పక్షానున్నాడు. అనుదినము ఆయన చెప్తూ ఉన్నాడు, భయపడకు, ఏ విషయాన్ని బట్టి అధైర్యపడకు, కృంగిపోకు, దిగులు చెందకు అని చెప్తూ ఉన్నాడు ఆయన. అవును, భీకరమైన మరి ఆ యొక్క ప్రజలు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, భీకర జనము, ఆ పట్టణస్థులు భయపడతారు. ఆనాడు రాహాబు అనుభవం గుర్తొస్తూ ఉంది. ఎరుకో పట్టణస్థులు భయపడిపోయారు, మరి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకున్నారు. మరి దేవాతి దేవుడు ఆయన ప్రజల పట్ల చేసిన అద్భుతాలు వారు చెవులారా విన్నారు. అమోరీల రాజులైన మరి సిహోను, ఓగును ఏ విధంగా దేవుడు హతమార్చాడో, అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రమును ఎలా పాయలు చేశారో వారు వినినప్పుడు వారి గుండెలు కరిగిపోయినాయి భయము చేత. ఈ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి అందును దేవుడే. ఒక అన్యురాలు సాక్ష్యమిస్తూ ఉంది. ఆ రాజు, ఆ దేశ ప్రజలు చదువుకున్నాం కదా, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడతారు. ఈ భీకర జన పట్టణస్థులు భయపడుతూ దేవాతి దేవుని గురించి సాక్ష్యమిస్తా ఉన్నారు. మీ దేవుడు ఆకాశమందును దేవుడే, భూమి అందును దేవుడే. మీ దేవుడు మీ పట్ల చేసిన కార్యాలు వినినప్పుడు మా గుండెలు కరిగిపోతూ ఉన్నాయి, భయముతో, ప్రాణ భయముతో మేము భయపడుతూ ఉన్నాము అని. అవును, నీ పక్షాన దేవుడు అట్టి రీతిగా ఆనాడు దేవుని బిడల పట్ల చేసిన కార్యాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో కూడా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆనాడు వారి పట్ల చేసిన దేవుడు నా జీవితంలో కూడా చేస్తాడా అని ఒకవేళ మరి ప్రశ్నార్థకంగా ఉన్నావేమో, ఆయన ఖచ్చితంగా చేస్తాడు. వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ఈ మాటలు నీ కొరకే. ప్రతి ఉదయం కూడా నిన్ను తట్టి లేపుతూ ఉన్నాడు, నిన్ను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎవరికి భయపడుతూ ఉన్నావు, ఏ పట్టణస్థులకు భయపడుతున్నావు, ఏ వ్యక్తికి భయపడుతున్నావు, ఏ అనుభవాలకి భయపడుతున్నావు అవసరం లేదు. వారి గుండెలు కరిగిపోయినాయంట. అమోరీల రాజులను దేవుడు ఏ విధంగా హతమార్చాడో ఆయన బిడల పక్షాన. మరి చూడండి, ఒక్క ఈగను కూడా ఆజ్ఞాపించలేదు ఆయన. ఏ తెగులు ఆ బిడ్డలకి రానివ్వలేదు ఆయన. ఏ రోగము వారికి అంటనివ్వలేదు ఆయన. ఐగుప్తీలకు వచ్చిన ఏ రోగము కూడా ఆయన బిడ్డలకి రానివ్వనని వాగ్దానం ఇచ్చాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఒకవేళ ఏదైనా వ్యాధి చేత బాధపడుతూ ఉన్నావా, అది దేవుని మహిమ కొరకు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఎదుట నిన్ను నువ్వు సరిదిద్దుకో, దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకో, దేవుని ఎదుట నేను నీవు విధేయత కలిగి దేవునికి కనపరుచుకో. ఆయన తక్షణమే నిన్ను బాగు చేస్తాడు. ఆయన కృపను కోరుకో, ఆయన దయను కోరుకో. నీ దయ కాకుండా, నీ కృప కాకుండా నాకేది లేదయ్యా. ఏదైనా ఉందంటే నీ కృపేయ్యా, నీ ప్రేమే నాయనా, నీవిచ్చినదే ప్రవ్వా అని దేవుని పట్ల అనుక్షణము కృతజ్ఞత భావం కలిగి ప్రభువుని గనపరచు. ప్రభు నిన్ను సమృద్ధిగా దీవించాడా, ప్రభు నిన్ను ఉన్నత స్థానంలో ఉంచాడా, దానిని బట్టి ప్రభుని స్తుతించు, దానిని బట్టి ప్రభుని మహింపరచు. దేవుని ఎదుట నిన్ను నీవు తగ్గించుకో, దేవుని నామాన్ని హెచ్చించు. అప్పుడు ఆయన నిన్ను గనపరుస్తాడు, నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను బట్టి నీ ఎదుట నీ శత్రువులకి భయాన్ని కలిగిస్తాడు, వణుకును కలిగిస్తాడు. ఇంత గొప్ప దేవాతి దేవుడు. అదే కదా మనం చదువుకున్నాం. కాబట్టి బలిష్ఠులైన జనులు నిన్ను గనపరిచెదరు, భీకర జనముల పట్టణస్థులు నీకు భయపడుదురు. ఈ యొక్క ఉదయకాలం ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలని ప్రభుని స్తుతిస్తూ ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకోనండి.
దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ ఉదయకాలం ప్రభువా, నీ బిడ్డలతో మరి యొక్క పర్యాయము నీ ప్రత్యక్షపు వాక్కు ద్వారా మీరు దర్శించారు. ఏ పరిస్థితిని బట్టి, ఏ వ్యక్తిని బట్టి భయపడుతూ ఉన్నారో తండ్రి నాయన, నీవు భయపడని అవసరం లేదంటున్నావు. భీకర జన పట్టణస్థులు నిన్ను చూచి భయపడతారు. అవునయ్యా, వారి గుండెలు కరిగిపోయినాయి అని రాహాబు చెప్తూ ఉంది. అమోరీల రాజులను దేవుడు ఏ విధంగా హతము చేశాడో మేము విన్నాం. మీ దేవుడు ఆకాశమందు దేవుడే, భూమి యందును దేవుడే. అవునయ్యా, ఆకాశము నీ సింహాసనం, భూమి నీ పాదపీఠమయ్యా. గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఈ మాటలు విన నీ బిడ్డల హృదయాల్లో ధైర్యాన్ని నింపండి, ఆదరణ నింపండి, ఓదార్పు నింపండి, సంతోషాన్ని, సమాధానాన్ని నింపండి. ఏ విషయాన్ని బట్టి కృంగిపోయినా లేవనెత్తండి, విడిపించండి, ఆశీర్వదించండి. ఈ వాక్కులు జీవము కలిగినవి, చుంటెతేనె దారుల కన్నా మధురమైనవి. ఈ వాక్యం మాకు వెలుగు, మాకు స్వస్థత, మాకు నెమ్మదిని చేకూరుస్తుంది ప్రభువా. మాకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది ప్రభువా, సంతోషాన్ని ఇస్తుంది ప్రభువా. నీ మాటల చేత నీ బిడలను దీవించమని, విడిపించమని, కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.